వాళ్ళు దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ప్రభు సన్నిధికి చేరగలిగాం. ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. గత నెలలో మొదటి ఆదివారం 3వ తారీఖున నేనే మాటలు చెప్పానో ఎవరికైనా గుర్తున్నాయా? చెప్పగలుగుతారా? నేను మర్చిపోయాను కనుక మీరు జ్ఞాపకం చేస్తే దాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని తలంచాను. గుర్తున్న వాళ్ళు చెప్తారా? ఇర్మియా గ్రంథం 8వ ఏమాట చదవండి. రాసుకున్న వాళ్ళు ఉన్నారుగా, వారానికి ఒక నోటీస్ పెడతారు వాళ్ళు. గుర్తులేదా? రాసుకోలేదా? 8వ అధ్యాయం చదవండి. ఇదేనా నేను చెప్పింది? కీర్తన అది 112, 7, 8. ఎస్, సరే. కీర్తన 112వ కీర్తన 7, 8 అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. 34 దినాల క్రితం చెప్పబడినటువంటి 112, 7, 8 డేట్ రాసుకున్నారా? ఓకే, మంచిది. వాని మనస్సు, వాని హృదయం స్థిరంగా ఉండును అనే మాట మంచిది. అలాగ గుర్తుంచుకోవడం ఎలాగ వీలు కలుగుతుందంటే రాసుకుంటేనే. రాసుకోకపోతే నేను కూడా గుర్తుంచుకోలేను. నా నోట్స్లో ఉంటుంది. నోట్స్ తీసినప్పుడు నాకు కూడా గుర్తుంటుంది. అయితే గురువారం చెప్పినటువంటి ఒక సందేశం మీకు గుర్తుందో లేదో, అబ్రహాం యొక్క ఆశీర్వాదమునకు 7 మెట్లు, లేక అబ్రహాము దేవునికి స్నేహితుడిగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి అబ్రహాం జీవితంలో 7 మెట్లు అనే మాట నేను ఒక గురువారం చెప్పడం జరిగింది. కనుక ఆదివారం ఎక్కువ మంది వస్తారు కనుక అందరి కోసం మరొకసారి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది ఆదివారం వచ్చేవారు ఆరాధన చేసి వెళ్ళిపోతారు. ఇంక మిగతా కూడికలకి రారు వాళ్ళు. కేవలం ఆరాధన కోసమే వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాక్యం విందాం, నేర్చుకుందాం అనే తలంపు లేదు చాలామందిలో. వాళ్ళ జీవితం ఎప్పుడు అలానే ఉంటుంది. నేర్చుకోలేని మనస్తత్వం, నేర్చుకోలేని విశ్వాస జీవితం. అబ్రహాం యొక్క ఆశీర్వాదమునకు 7 మెట్లు అనే మాట నాకు ఇవ్వబడినటువంటి సందేశ సమయంలో నేను క్లుప్తంగానే ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాతో పాటు దేవుని వాక్యాన్ని తీసి చదవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారా? యాకోబు పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆ తరువాత ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 41:8 నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. తరువాత రోమాపత్రిక 4:3-6 చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం. గనుక అబ్రహాము జీవితంలో 7 మెట్లు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా ఇంటికి పోదలుచుకున్న వారు నేను ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళవచ్చు, మీకు ఒక సదుపాయం, ఎవరు చూడరు గనుక. ప్రేమ కలిగిన తండ్రి, మీ సన్నిధిలో నిలబడిన నిష్ప్రయోజకు నీ దాసుని నన్ను ఆదుకోమని, చదవబడిన లేఖన భాగం మా అందరి కొరకు ఆశీర్వదించమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుందురని యేసు ప్రభు అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయను కనుక చిక్కిపోతారు, అందుకే కొంతమంది. మంచిది. అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు 7 మెట్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక గురువారం ఈ సందేశాన్ని చెప్పాను, మరలా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే గురువారం తక్కువ మంది వస్తారు కనుక, ఆదివారం ఎక్కువ మంది వస్తారు కనుక దానికోసం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. క్లుప్తంగా 7 మాటలు రాసుకునే వారు రాసుకోండి. మొదటి మాట ఏంటంటే, లేక మొదటి మెట్టు, అబ్రహాము ఆశీర్వాదమునకు కారణమైన మొదటి మెట్టు ఏంటంటే ఆదికాండం 12:1 విడిచిపెట్టుట అనే మాట. మొదటి మెట్టు ఏమిటంటే విడిచిపెట్టుట. రెండవ మాట ఏమిటంటే ఆదికాండ గ్రంథం 12:7-8, ఆదికాండ గ్రంథం 13:18 ఆ మాట చూడండి. రెండవ మెట్టు ఏమిటంటే, క్షమించండి, ఇబ్రీ పత్రిక 11:8, 8, 9, 17 18. రెండవ మెట్టు ఏమిటంటే అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగినవాడు అనే మాట చూస్తూ ఉన్నాం. మీరు రాసుకోవడానికి నేను ఒక టూకీగా చెప్తూ ఉన్నాను. గొప్ప విశ్వాసం గలవాడు అబ్రహాము, రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏమిటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆదికాండం 12:7-8, ఆదికాండం 13:18. మూడవ మెట్టు ఆశీర్వాదమునకు, అబ్రహాం యొక్క ఆశీర్వాదమునకు మూడవ మెట్టు ఏమిటంటే బలిపీఠములను కట్టడం అనే మాట చూస్తూ ఉన్నాం, మూడవ మెట్టు. ఆ తర్వాత నాలుగవ మెట్టు, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదమునకు కారణమైన నాలుగవ మెట్టు ఏమిటంటే ఆదికాండ గ్రంథం 12:8, 13:4, 20:7, అలాగే 21:33. అదేమిటంటే నాలుగవ మెట్టు అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం. అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఐదవ మెట్టు అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు కారణమైనటువంటి ఐదవ మెట్టు ఏమిటంటే ఆదికాండ గ్రంథం 14:20, 22 మొదటి నుంచి దాదాపు 12-13 వరకు. ఐదవ మెట్టు ఏమిటంటే
సమర్పణ జీవితం, అబ్రహాము యొక్క సమర్పణ జీవితం 5వ మెట్టు. అలాగే 6వ మెట్టు, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదమునకు కారణమైనటువంటి 6వ మెట్టు ఏమిటంటే ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మంచి యోధుడు లేక సైనికుడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు 6వ మెట్టు ఏమిటంటే మంచి సైనికుడు లేక మంచి యోధుడు అనే మాట చూడగలుగుతూ ఉన్నాం. చివరిగా 7వ మాట ఏమిటంటే అబ్రహాము జీవితంలో హెబ్రీ పత్రిక 10:13లో అబ్రహాము ఆశీర్వాదమునకు కారణమైనటువంటి 7వ మెట్టు ఏమిటంటే గొప్ప నిరీక్షణ కలవాడు అనే మాట, లేక మంచి నిరీక్షణ లేక గొప్ప నిరీక్షణ గలవాడు. నా ప్రసంగం అయిపోయింది. ఇక సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇక మీరు 7 మాటలు వచ్చేసాయా? 7 మాటలు. మొదటి మాట అబ్రహాము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం అనేది చూస్తూ ఉన్నాం. 2వ మాట గొప్ప విశ్వాసము గలవాడుగా ఉన్న అబ్రహాము 2వ మెట్టుగా చూస్తూ ఉన్నాం. 3వది బలిపీఠములను కట్టే అనుభవం కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. 4వ మెట్టు ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. 5వ మెట్టు సమర్పణ జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. 6వ మెట్టు మంచి యోధుడు లేక మంచి సైనికుడు. 7వ మెట్టు గొప్ప నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాము అనే మాట చూస్తూ ఉన్నాం. గనుక మనం ముందుగా చదువుకున్నటువంటి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో, రోమా పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ వచనాలలో అబ్రహామును గురించి మనం చదివే మాటలు ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అదొకటేనా? అబ్రహాము దేవుని స్నేహితుడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము ఆశీర్వాదమునకు కారణమైనటువంటి ప్రాముఖ్యమైన 7 మాటలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను సిద్ధపాటు చేసుకున్నటువంటి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచుకున్నటువంటి నా ఈ 7 మాటలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా మనం ఎరుగుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. అది నేను శారీరకంగా లోక సంబంధంగా నేను మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం చదువుతారా? గలతీలకు రాసినటువంటి పత్రిక 3:29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు వచ్చేసింది అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానము ప్రకారం వారసులమై ఉన్నాం. అది మీరు అబ్రహాము సంతానం అన్నాడు ఇక్కడ. ఎలాగ అబ్రహాము సంతానం అయ్యామన్నాడు ఇక్కడ? క్రీస్తు సంబంధులైతే. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు నమ్మినటువంటి మనమందరం ఎవరి సంతానమై ఉన్నాం? చెప్పరేం? 26వ వచనం చూడండి. అక్కడే యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అర్థమైందా? విశ్వాసం వలన దేవుని కుమారులం యేసుక్రీస్తు నందు. 29వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు సంబంధులైతే
అంటే క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారం వారసులై ఉన్నారు, పరలోకానికి వారసులై ఉన్నారు అని. గనుక లోకరీతిగా శరీరరీతిగా అబ్రహాము యూదుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ ఆత్మ సంబంధంగా అబ్రహాము యూదులకు మాత్రమే కాదు కానీ అన్యులకు, లోకములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి అందరికి కూడా ఆయన తండ్రి. అది విశ్వాసులకు తండ్రి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం చూస్తారా మాట కూడా గలతీలకు రాసినటువంటి పత్రికలో ఇదే అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు. ఈ మాట మీరు గమనించాలి. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అనే మాట అర్థమైందా? అబ్రహాము ఒక ఆశీర్వాదం పొందాడు. ఆ ఆశీర్వాదం అబ్రహాముతో పాటు మనకు కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు అని. అలాగైతే అబ్రహాము ఆశీర్వాదమునకు కారణమైనటువంటి 7 మెట్లు అబ్రహాముకు మాత్రమే కాదు కానీ అబ్రహాము వలె జీవించినటువంటి ఏ విశ్వాసికైనా కూడా ఇవి సంబంధించినవిగా మనం చూడగలుగుతున్నాం. గనుక మొదటి మెట్టు విడిచిపెట్టడం. నేను ఎక్కువగా విస్తరించి చెప్పను, క్లుప్తంగానే నేను ముగిస్తాను. ఎందుకంటే గురువారం కొంతమంది విన్నారు కనుక, గత దినాల్లో గురువారం విడిచిపెట్టడం అనే మాట మనం చూస్తున్నాం. ఏం విడిచిపెట్టాలి? 12:1 నీవు ఎక్కడికి పోవట్లా, నేను మీకు చెప్పిన వచనాల్లోనే ప్రియులు బన్నబాసు గారు వెంటనే తీశారు. అలాగ ఉండాలి స్పీడ్గా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశమునకు వెళ్ళము అనే మాట చూస్తూ ఉన్నాం. విడిచిపెట్టడం అంటే అక్కడ అబ్రహాము చేసిన పని మనకు కనబడుతుంది. తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన స్నేహితులను విడిచిపెట్టెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొత్త మాటలేం కాదు. 2:40 మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అన్నాడు. ఇందులో ఈ వాక్య భాగాన్ని వక్రీకరించాల్సిన పని లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటే వారు నడిచే మార్గం మనం నడవకూడదు, వారు మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదు, అంటే విడిచిపెట్టాలి. వారు వెళ్ళే దారి మనం వెళ్ళకూడదు, ఆ దారిని మరలి క్రీస్తు దారిలోనికి రావాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అబ్రహాము చేసిన పని వేరై దేవుడు తన సెలవిచ్చినటువంటి ఆ మార్గంలో వెళ్ళాడు. ఆయన్నే పరిపూర్ణంగా కలిగిన వాడుగా ఉన్నాడు అనే మాట, అది విడిచిపెట్టడం. కనుక చాలామంది జీవితాలు మనం చూసినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, దైవ సన్నిధికి వస్తారు. ఆయా సందర్భాల్లో
విడిచిపెట్టకుండా ఇంకా వాటిని పట్టుకొని ఉన్నట్లుగానే వారు కనబడతారు. అవి ఆచారాలు కానీ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వేలాడడం గనక కొన్ని సందర్భాలలో వారు వాటిని అనుసరిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఎవరు? లోకస్తులు కాదు, నమ్మిన వారే. అందువలన వారు వేరైన వారు కాదు. వారు అబ్రహాం వలె విడిచిపెట్టినటువంటి వారు కాదు, ఇంకా వాటిలో నిలబడినటువంటి వారుగా ఉన్నారు. గనక అబ్రహాం వలె మనం విడిచిపెట్టాలి. రెండవ మాట, గొప్ప విశ్వాసం గలవాడు అనే మాట అబ్రహామును గురించి మనం చదువుతూ ఉన్నాం. గొప్ప విశ్వాసం కలవాడు. హెబ్రీ పత్రిక 11:8-9 మనం చూసినప్పుడు ఏమిటి అబ్రహాం యొక్క విశ్వాసం చదువుతారా? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలను? అది ఎరుగకే బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించచ్చు. ఇక్కడ మీరు గమనించాలి, అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే వాగ్దాన దేశంలో నివసిస్తూ కూడా అన్యుల దేశంలో ఉన్నట్లుగా ఉన్నాడు. అన్యుల దేశంలో ఉన్నట్లుగా ఉన్నాడు అంటే ఈ దేశం శాశ్వతమైనది కాదు అని 10వ వచనంలో ఉంటుంది. ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది అబ్రహాం యొక్క విశ్వాసం. అందువలన అబ్రహాం గొప్ప విశ్వాసం గలవాడు. పరలోకం కొరకు ఎదురు చూశాడు. ఈ భూలోకంలో తాను ఏది శాశ్వతంగా ఉంచుకోవడానికి స్థిరమైనది అని భావించలేదు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. లేకపోతే ఆ రాజ్యంలో మనకు అబ్రహాము వలె స్థానం ఉండదు. గనుక 3వ మాట చూద్దాం, చూడండి. లేక 3వ మెట్టు అబ్రహాము జీవితంలో బలిపీఠములను కట్టుట. 12:7-8 ఆదికాండ గ్రంథం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై 12వ అధ్యాయం 7వ వచనమేనన్నా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమని యెహోవాకు బలిపీఠమును కట్టెను. 8 కూడా. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునున్న తూర్పు దిక్కున కొండకు చేరి పడమట నుండి బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి ఆ మాట అక్కడ యెహోవాకు బలిపీఠమని గట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 13:18 అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోను మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. అబ్రహాము జీవితంలో బలిపీఠమును కట్టే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది 3వ మెట్టుగా చూస్తూ ఉన్నాం. బలిపీఠమును కట్టడం అంటే ఏంటో తెలుసా? ఆరాధన అనుభవం. చాలామంది ఈ బలిపీఠములను కట్టే అనుభవం బాప్తిస్మం తీసుకొని లేనివారుగా ఉంటున్నారు చాలామంది. బలిపీఠములను కట్టుట అంటే ఆరాధన అనుభవం. అబ్రహాము విడిచిపెట్టింది దేనికోసం అంటే దేవుని ఆరాధించడానికి.
దేవుని ఆరాధించడానికి. మనం కూడా వీలు కలిగినప్పుడు వచ్చి ఆరాధన చేయడం కాదు ఆదివారం. పూర్వకాలం భక్తులు అనారోగ్యవంతులుగా ఉండి కూడా ఆరాధన చేయడానికి వచ్చారు ఒకప్పుడు. నేను రక్షించబడిన తొలి దినాలు ఆనాటి విశ్వాసులు. ఈరోజైతే చిన్న ఆటంకం కలిగిన ఆరాధన కూడిక మానేస్తారు. చాలామంది ఆరాధనకు ఆగిపోతూ ఉంటారు. అందువలన అనుకూలమైనటువంటి ఆరాధనలు మనకు అనుకూలమైనవి, దేవునికి ఇష్టమైనవి కాదు. కానీ ఏ పరిస్థితుల్లోన అబ్రహాము బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేసేవాడు అనే మాట మనం చూస్తున్నాయి. వివరించి విస్తరించి ఇంకా చెప్పే సందర్భం కాదు గనుక నేను 4వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. 4వ మెట్టు ఏమిటి? ప్రార్థనా జీవితం కలిగిన వాడు అబ్రహాము అని. ప్రార్థనా జీవితం 12:8 చూసాం. బలిపీఠములను కట్టి యెహోవాకు ప్రార్థన చేశాను అనే మాట అబ్రహామును గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేసేవాడు. 13:4 కూడా అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట ఉంటుంది. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. తర్వాత 18:22 నుంచి 33 వరకు ఉంటుంది. 18వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33 వరకు చదవనవసరం లేదు. కానీ విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడుగా ఉంటాడు. ఎవరి కోసం? లోతు కోసం. పోతే పోయాళ్లే, నన్ను వాదించి నన్ను భేదించి నాతో గొడవాడి వెళ్ళిపోయినటువంటి లోతు గురించి నాకెందుకు ఆలోచన అనుకున్నాడా? లేదండి. సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం కాబోతున్నటువంటి లోతు కుటుంబమును గురించి అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేసినవాడు. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన కలిగిన వాడు అబ్రహాము. గనుక ప్రార్థనా జీవితం కలిగిన అబ్రహాముని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 27లో చూశాం కదా. 20వ అధ్యాయం 7 చదవండి. అందులో మనకు అవసరమైన మాట ఏంటంటే అతడు నీ కొరకు ప్రార్థన చేయును అనే మాట. అబ్రహామును గురించి దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటే ఒక అన్యుడైనటువంటి రాజు అబీమెలెకు అను రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు అన్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక అన్యుడైన రాజుతో. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. 7వ మాట కూడా చూస్తారా? 7వ వచనమే కదా అది. అవన్నీ అవసరం లేదన్న మనకి. 17వ వాక్యం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఎవరి కోసం ప్రార్థించాడు? అబీమెలెకు కొరకు ప్రార్థించాడు. అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను అనే మాట చూస్తున్నాం. ఒక అన్యుని కోసం అబ్రహాము ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆ అన్యుడైన అబీమెలెకు రాజుని, అతని భార్యని కదా, అతని దాసీలను, పిల్లలను ఆశీర్వదించాను. అది అబ్రహాము ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి. 21వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 33వ వాక్యం చూద్దాం. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన
చేశాను, ప్రార్థన చేశాను. ఈ విధముగా అబ్రహాము యొక్క ప్రార్థనను మనం ఆదికాండంలో మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాము. మనం కూడా అబ్రహాము వలె ప్రార్థన చేయువారమై ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగిన వారమై మనం ఉండాలి. దానికి సంబంధించినటువంటి మాటలు చాలా ఉన్నాయి క్రొత్త నిబంధనలో, అందరికీ తెలుసు ఆ సంగతులు. గనుక ఇది 4వ మెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ మెట్టు మనం చూసినప్పుడు, 5వ మెట్టు ఆదికాండ గ్రంథములోని 14:20 చూస్తారా? 14వ అధ్యాయం 20వ వాక్యం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు ఇక్కడ? దేవునికి అబ్రహాము 10వ వంతు ఇచ్చాడట. దేవునికి సమర్పించుకున్నవాడు. సంపాదించినదంతా నాదే, నాకు కలిగినదంతా నాదే అనుకున్నవాడు కాదు అబ్రహాము. దేవుడు మనకు అబ్రహామును మాదిరిగా ఉంచాడు. సర్వోన్నతుడైనటువంటి దేవునికి అబ్రహాము 10వ వంతు చెల్లించాడు. తన ధనమును దేవునికి ఇచ్చినవాడు. ధనమే ఇచ్చాడా? 22వ అధ్యాయం 1 నుంచి మనం చూసినప్పుడు చదవనవసరం, చాలా చదవాలి చూస్తే. తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి దహన బలిగా సమర్పించాడు. సమర్పణ జీవితం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాముని. నేను ఆ విశ్వాస జీవితంలో మనం కూడా ఇటు సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. 12వ అధ్యాయం రోమాపత్రిక, ఒక్క మాట చదువుకుందాం. 1వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములగు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ, ఇటు సేవ మీకు యుక్తమైనది. సమర్పించుకోవడం. ఏం సమర్పించుకోవాలట? సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునకు సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలట? ఆయనకు సమర్పించుకునుడి అనే మాట చూస్తున్నాం. దేవునికి మన శరీరమును సమర్పించుకోవాలి. సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సజీవ యాగముగా తాను సమర్పించుకున్నాడు. ఆ ప్రభు సమర్పణ జీవితం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనమందరమును కూడా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అనే మాట చూస్తున్నాం. అబ్రహాము దేవుడు తనకిచ్చినటువంటి ధనములో దేవునికి సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి ఇవ్వమనగా ఆయన సమర్పించడానికి తీసుకొచ్చాడు దహన బలిగా. అయితే మనము దేవునికి ఏమిస్తున్నాం? దేవునికి మనం ఏమిస్తున్నాం? 21వ అధ్యాయం లూకాసు వార్తలు చాలాసార్లు విన్నాం మనం మొదటి నుంచి ఆ సంగతులు. 21వ అధ్యాయం లూకాసు వార్తలు చదువుతారా? లూకాసు వార్త 21వ అధ్యాయం పెద్దగా చదువన్నా. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న వారిని ఎవరిని చూశారట? ధనవంతులను ఆయన పారదూశాను.
ఆ మాట కోసం. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేచుండగా చూసి అందరికంటే ఎక్కువగా మీతో నిజముగా చెప్తున్నాను, ఎక్కువగా ఇచ్చింది. ఎక్కువగా ఇచ్చిందంటే ధనవంతులు వేసిన దానికంటే ఎక్కువ ఆమె ఏమీ ఇవ్వలేదు. కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతులు తమకు కలిగిన దానిలో కొంచెం కొంచెం వేశారు. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా, జీవనమంతా, అంటే తన ఆ పూట బ్రతకడానికి ఆధారమైన మొత్తం దానిలో వేసింది కానుకలు పెట్టెలో. ఇది సమర్పణ. అబ్రహాం యొక్క సమర్పణ, పేద విధవరాలైనటువంటి ఈమె సమర్పణ ఒకటే. ఆయనేమో తన కుమారుడైనటువంటి ఇస్సాకును సమర్పించాడు. ఈమైతే తన జీవనమంతయు దేవునికి సమర్పించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇచ్చే విషయంలో సమర్పణ జీవితం కలిగిన వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:2-3 వచనాల్లో మనం చూస్తే, మాసిదోనియా సంఘస్థులను గురించి పౌలు చెప్తాడు. వారు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, వారు నిరుపేదలు కలిగిన వారుగా ఉన్నప్పుడు వారి దాతృత్వం బహుగా విస్తరించింది అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు వారు ఎలాగిచ్చారట? 2వ వచనంలో ఉంది, మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచున్న. 3వ వచనంలో ఉందన్నమాట. 2-3 వచనాల్లో 2 కొరింథీ 8:2-3. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను వారు మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచున్నారు. వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. పేద విధవరాలు వలె మాసిదోనియా సంఘస్థులు ఇచ్చిన సంగతిని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 2 కొరింథీ 6:7లో, కొంచెంగా విత్తువాడు కొంచెమే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడని చెప్తూ, సనుగకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వాడిని ఏం చేస్తాడట? ప్రేమించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్య కొరకై ఉత్సాహంగా ఇచ్చేవారిగా ఉండాలి. మీకు అసలు ఆలోచన ఉందో లేదో కానీ, మనం దేవునికి ఇచ్చేది తక్కువ, దేవుణ్ణి అడిగేది ఎక్కువ కదా. రోజంతట్లో ఎన్ని అడుగుతాను చెప్పండి దేవుణ్ణి? ఇన్ని మనవలు పోతాయి ఆయన దగ్గరికి, అసలు అద్దు కూడా ఉండదు. కానీ ఇచ్చేదంతా అడిగిన ప్రకారం మనం ఇస్తున్నామా? ఆయన్ని అడుగుతాం మనం, అడిగిన ప్రకారం మనం ఇస్తున్నామంటే దానికి లేదు. అడిగేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. అయితే ఉత్సాహంగా ఇచ్చు అని ఆయన ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయం అన్న మాట చూడండి. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 16. 22వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య తీయలేదు గనుక ఆ మాట, నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు. దేవుడు అన్నాడు, నీవు దేవునికి భయపడువాడు.
ఎవరు దేవునికి భయపడతారు, దేవుని ప్రేమించేవారు వారు, ఎవరు ఉత్సాహంగా దేవునికి ఇస్తారో వారు దేవుని ప్రేమను పొందేవారు మాత్రమే కాదు, దేవుని వారు ప్రేమించేవారు. అది కొరింథీ పత్రికలో మనం చదివిన వాక్యం, సమర్పణ జీవితం అని మనం చూస్తూ ఉన్నాం. 6వ మాట మనం చూసినప్పుడు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయం చాలదు కనుక క్లుప్తంగా నేను కుదించి మాట్లాడుతున్నాను. 14వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మనం చూస్తే అన్నీ చదవడానికి సమయం చాలదు కనుక చెప్తున్నాను. లోతు కుటుంబం శత్రురాజులు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ ఏడ్చుకుని వెళ్ళారు, పట్టుకొని వెళ్ళిపోయారు. అబ్రహాముకు ఆ వార్త వినబడినప్పుడు ఎంతమంది సైనికులు ఉన్నారు ఆయనకి? 318 మందిని అలవర్చబడిన వారు. అలవర్చబడటం అంటే ఏంటి తెలుసా? తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు అనే మాట ఉంది. బయట వాళ్ళు కాదు, వాళ్ళు తన ఇంట పుట్టిన అలవర్చబడిన వారు, యోధులు వారు, శత్రువుని జయించే ఆ గొప్ప ధైర్యం కలిగినటువంటి వారు. వారు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని రక్షించడానికి, వారి ఆస్తులను తిరిగి తీసుకుని రావడానికి అబ్రహాము యుద్ధానికి సిద్ధమై నడుము కట్టి వెళ్ళిపోయాడు. 318 మందిని తీసుకుని వెళ్ళి జయం పొందాడా లేదా? పోరాట యోధుడిగా జయం పొందాడు. ఫిజికల్గా అబ్రహాము జీవితంలో యుద్ధం జయించాడు, ఆధ్యాత్మికంగా కూడా యుద్ధాన్ని జయించినటువంటి వాడు అబ్రహాము. మనమైతే ఫిజికల్గా యుద్ధాన్ని చేస్తాం, కానీ ఆత్మీయంగా యుద్ధం చేసేవాళ్ళం కాదు మనం. అర్థమైంది నా మాట ఏంటో? ఫిజికల్ యుద్ధం అంటే ఏంటి? భౌతికమైన యుద్ధం, ఈ శరీరంతో చేసే యుద్ధం. కొన్ని సందర్భాలు ఎంత పోరాటం చేస్తామో, ఎంతగా యుద్ధం చేస్తామో మన ప్రతివాది మీద, మన విరోధుల మీద. శారీరక సంబంధమైన యుద్ధం చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధం మనం చేయం. గనుక అబ్రహాము మంచి యోధుడు, మంచి సైనికుడు, దేవుని సైనికుడు. ఆయన కాలగర్భంలో లోతు కుటుంబం నశించి నాశనానికి వెళ్లకుండా లోతు కుటుంబం కొరకు ఎప్పుడు సంరక్షకుడుగా వెన్నుంటే ఉండేవాడు అబ్రహాము. లోతు కుటుంబం కొరకు, లోతు కొరకు. అందువలన 318 మంది అలవర్చబడిన ఆ యోధుని తీసుకుని వెళ్ళి రక్షించాడు. మనము మన ఇంటి వారి కొరకు, మనము వీధిలో వారి కొరకు ఏం పోరాటం చేస్తాం? మనం సందర్భం వచ్చినప్పుడు పోరాటం చేస్తాం. నోటికి పని చెప్తాం, చేతికి పని చెప్తాం, అవసరమైతే ఇంకా చాలా వాటికి పని చెప్తాం. కానీ మనం చెప్పాల్సిన పని ఏంటో తెలుసా? నోటికి పని చెప్పాలి. ఏం పని? నేను చెప్పే నోటికి పని అంటే ఏ పనో తెలుసా? ప్రార్థన. అర్థమై ఉంటుంది మీకు. నోటికి పని అంటే పోరాటం చేయమని కాదు, నీ ప్రతివాదితో, నీ ప్రక్కింటి వారితో, నీ ఎదురింటి వారితో వాదన కలహానికి కాదు, ప్రార్థన. ఎఫ్రాను గూర్చి మనం చూస్తాం కొలస్సీలకు రాసిన పత్రికలో. చూస్తారా? 4:12, 4వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని. ఈ మాట, ఇతడెల్లప్పుడూ మీ కొరకు
తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అది తన ప్రార్థనలో దేవునికి పోరాటం చేస్తున్నాడు. కొలస్సేలో ఉన్న విశ్వాసులు సంపూర్ణంగా ఎదగాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని, సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై ఉండాలని వారి ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం పోరాటం చేస్తున్నాడు. ఎపప్రా, ఇది ఉందా? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం దేవుని సన్నిధిలో పోరాడి యోధుడుగా ఉన్నావా? అబ్రహాము శత్రువు చేతికి అప్పగించబడిన తన లోతు కుటుంబాన్ని, లోతుకు సంబంధించినటువంటి సమస్తాన్ని కాపాడడానికి పోరాటం చేసి తీసుకుని వచ్చాడు. చాలామంది తమ బిడ్డల విషయమై ప్రార్థన చేయవారుగా మనమందరం ఉండాలి. నాతో పాటు వరకు అందరం వారు అపవాదికి అప్పగించబడకుండా, వారిని అపవాది చెరలో నుండి విముక్తులుగా చేయడానికి వారి కొరకు మనం ప్రార్థనలో పోరాడవలసిన వారంగా ఉన్నాం. పోరాట యోధులంగా ఉండాలి. ఇది ఎన్నో మెట్టు? 6వ మెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట 7వ మెట్టు. అబ్రహాము జీవితంలో గొప్ప నిరీక్షణ కలవాడు అనే మాట మనం చూస్తున్నాం. గొప్ప నిరీక్షణ కలవాడు. మనం ఇందాక చదివినటువంటి హెబ్రీ పత్రిక 11, 10, 12, 13 చదువుతారా? ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను, విశ్వాసమును బట్టి. తర్వాత 13 చదువన్న. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరమునుడు చూసి వందనము చేసి తాము భూమి మీద, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నాము ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అనే మాట చూస్తున్నాం. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని మృతి పొందారు. దేనికోసం? వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. మనకు గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం దేవుడు మనకు ఇచ్చాడు. పరలోకాన్ని వర్ణన, పరలోకంలో ఎలాంటి గొప్ప సదుపాయాలు ఉన్నాయో, ఏ ఏర్పాటు ఉందో ఒక వర్ణన మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చాడు. కానీ అబ్రహాముకి ఇచ్చాడు ఆ దినాల్లో? వ్రాతపూర్వకమైన గ్రంథం ఏమైనా ఉందా అబ్రహాముకి? ఉందా? లేదు. అందుకని ఇక్కడ ఏమని మనం చూస్తున్నామంటే, అబ్రహామును గురించి మనం చదివే మాట ఏంటంటే, దూరము నుండి చూసి వందనము చేసి, ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినాను దూరము నుండి చూశాడట. అదే విశ్వాసం, అదే నిరీక్షణ. భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము ఒప్పుకొని విశ్వాసం గలవారై వారు మృతి నొందిరి. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ మనలను గూర్చి కూడా 2 వచనాలు అక్కడ చెప్పబడ్డాయి. 14, 15లో చూడండి. ఇలాగు చెప్పువారు. ఎలాగు చెప్పువారు? పై విషయంలో ఎలాగు చెప్పువారు? తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. అదేదో 16లో ఉంది ఆ మాట. శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశం అని. అది ఇలాగా చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నారు అని ఉంది. స్వదేశం ఏది? మన స్వదేశం
చెప్పండి, మీది ఏ ఊరు అంటే ఏం చెప్తారు? మేదరమెట్ల. ఎక్కడికైనా వెళ్తే ఏ ఊరు? మేదరమెట్ల అన్న గర్వంగా చెప్తాం. కానీ మనం గర్వంగా చెప్పాల్సింది మేము పరలోకవాసులం, పరలోక సంబంధులం. మేము మా దేశం ఇది కాదు. అబ్రహాము జీవితంలో ఇదే ఆయన నిరీక్షణకు ఆధారమైన మెట్టు. వారు దూరం నుండి చూసి వందనం చేసి ఆ దేశము కొరకు విశ్వాసము కలిగిన వారై మృతి పొందారనే మాట మనం చూస్తున్నాం. వారు ఏ దేశము నుండి వచ్చారో ఇలాగ చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుతున్నామని చెప్తూ, వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునేలా మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఉందా లేదా? ఏది మౌనంగా ఉన్నారు? పరలోకం ఉందా లేదా? ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉందని నమ్ముతున్నారా? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదో లేదని వారి అభిప్రాయం. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అక్కడక్కడ కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రార్థనకు వస్తా కూడా, ఎవరు చూశారండి మీరు చెప్తుంటారు కానీ అంటుంటారు కదా. ఎవరు చూశారండి అంటుంటారు. అంటే వారికి ఏమీ లేదు, నమ్మకం లేదు పరలోకం ఉందని. విశ్వాసం లేదు. నమ్మకం అన్నా విశ్వాసం అన్నది లేదు వారికి. కానీ వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే ఎడల తిరిగి మరలా వెళ్ళడానికి వీలు కలిగి ఉండును అన్నాడు. అదే విశ్వాసం, అదే నిరీక్షణ. అందుకే పౌలు మాటి మాటికి చెప్తా ఉంటాడు. కొలస్సీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఆయన, మీరు పైనున్న వాటిని వెదుకుడి. అది పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అనే మాట చూస్తాం. అసలు మన మనసు అంతా ఇదే. మన మనసంతా ఇదే. ఎప్పుడు పందిలాగా ఇట్లా వంగటమే మన తలకాయ, ఇట్లా పైకి చూడదు. పంది చూపు భూమి మీదకు ఉంటుందా పరలోకానికి ఉంటుందా చెప్పండి? పందులను ఎవరు చూడలేదా? దాని చూపు అంతా ఎక్కడ ఉంటుంది? భూమి తప్ప దానికి ఏం తెలియదు. అర్థమైందా? బురదగుంట ఎక్కడ ఉంటుందని ఎదుగుతూ ఉంటుంది అది వెళ్ళి ఆనందంగా గడపడానికి. అంటే పంది స్వభావం, పంది యొక్క ఆ యొక్క విధానం భూమిని, పరలోకాన్ని ఎప్పుడు చూసిద్ది అది? చూసేది లేదు, దానికి తెలియదు. అదే ఊరికి చెప్తున్న విశ్వాసం పోలిగ్గా పందిలాగా ఎప్పుడు పంది స్వభావం కలిగి కింద దాన్ని ఆలోచన చేస్తుంటారు, పైనున్న వాటిని గురించి కాదు. సామెతల గ్రంథంలో ఉంటుంది కొన్ని జీవులను గురించి వ్రాస్తూ, నేను ఇప్పుడేం చెప్పట్లేదు కానీ, గనుక పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పైన ఎవరున్నారు? దేవుని కుడిపార్శ్వన క్రీస్తు ఉన్నాడు. మనమందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆ విశ్వాసంతో మనం జీవిస్తే, అబ్రహాము జీవితంలో 7 మెట్లు ఆయన ఆధ్యాత్మిక జీవితానికి, కుటుంబ జీవితానికి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులకు తండ్రి అని ఆశీర్వదించబడ్డానికి కారణమైనటువంటి 7 మెట్లు విశ్వాసులంగా మనలో ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. ఇవి లేకపోతే ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం లేదు. ఈ నిరీక్షణ లేకపోతే, ఈ విశ్వాసం లేకపోతే, ఈ సమర్పణ లేకపోతే, ఈ ప్రార్థనా జీవితం లేకపోతే, ఈ ఆరాధన అనుభవం లేకపోతే, ఈ విశ్వాస అనుభవం లేకపోతే, లోకాన్ని విడిచిపెట్టడం, తినకూడనివి, తాగకూడనివి, చేయకూడనివి, వీటన్నిటిని విడిచిపెట్టకుండా ఉంటే ఈ అనుభవంలోనికి మనం రాము అని ఎరిగి అబ్రహామును మాదిరిగా పెట్టుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.
తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన మాటలు మా అందరి కొరకు ఆశీర్వదించమని, మీ సన్నిధికి చేరి వచ్చిన మా ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించమని మీ కృపా బాహుల్యమనుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమునే ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న